హాయ్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు గోప్రేడ్ సార్ ఎడ్యుకేషనల్ ఛానల్. సో ఈరోజైతే నేను మీ దగ్గరికి మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో విప్రో కంపెనీ నుంచి అయితే మనకు ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. అదే ఆ జాబ్ అప్డేట్ ఏంటంటే డేటా అనలిస్ట్ అనే జాబ్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఇది ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ ఇయర్ అని అయితే మెన్షన్ చేయలేదు. ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దాకా అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క జాబ్ ఏంటంటే డేటా అనలిస్ట్ అంటేనే ఫస్ట్ డేటాబేస్ నుంచి లేదంటే పర్టికులర్ క్లయింట్స్ దగ్గర నుంచి మనం డేటాను అయితే తీసుకొని సో ఆ డేటాను మనం అనాలిసిస్ చేసి దాన్ని మళ్ళీ క్లయింట్కి కానీ ప్రాజెక్ట్ మేనేజర్కి కానీ లేదంటే టీమ్ లీడ్కి డేటాబేస్ టీమ్ లీడ్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క డేటా అనలిస్ట్ అనే జాబ్ అయితే విప్రో కంపెనీ నుంచి అయితే ప్లేస్ అయింది. సో దీని యొక్క జాబ్ అప్లికేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి ఆ లింక్ అయితే ఓపెన్ చేసేసి ఈ జాబ్కి అయితే తొందరగా అయితే అప్లై చేయండి. సో ఇదైతే మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతుంది. సో త్వరగా అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. సో ఈరోజు మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే డేటా అనలిస్ట్ అనేది ఏ లొకేషన్కి ప్లేస్ అయిందంటే మనకి హైదరాబాద్ లొకేషన్కి అయితే ప్లేస్ అయింది. సో ఈ యొక్క జాబ్ టైప్ అనేది ఫుల్ టైమా లేదంటే పార్ట్ టైమా అనుకున్నట్లయితే మనకి ఈ జాబ్ టైప్ అనేది ఫుల్ టైమేగానే ప్లేస్ అయింది. సో దీని యొక్క ఓవర్ వ్యూ చూసుకున్నట్లయితే రోల్ ఆఫ్ టైటిల్. సో జాబ్ టైటిల్ ఏంటంటే డేటా అనలిస్ట్. ఎవరికి రిపోర్ట్ చేయాలని మనం అనుకున్నట్లయితే ప్రాజెక్ట్ మేనేజర్కి లేదంటే డేటాబేస్ లీడ్కి చెప్పాం కదా. సో డేటా అయితే మనం గ్యాదర్ చేసుకొని సో దాన్ని ఏ విధంగా అయితే ఎవరికైతే రిపోర్ట్ చేయాలంటే ప్రాజెక్ట్ మేనేజర్కి లేదంటే డేటాబేస్ లీడ్కి అయితే మనం గ్యాదర్ చేసిన డేటా అయితే వాళ్ళకి ఇలా అనాలిసిస్ చేసామని చెప్పేసి అయితే చూపించాం. రిపోర్ట్స్గా కానీ లేదంటే డాష్ బోర్డ్స్గా కానీ ఇంటరాక్టివ్ కానీ విజువలైజేషన్ ఈ విధంగా అయితే మనం తీసుకున్న డేటా అయితే అనాలిసిస్ చేసి వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏం చేయాలి మనం ఏం చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా నేనైతే ఈ యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కదా. సో మీరైతే అక్కడ నుంచి ఓపెన్ చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ పాయింట్ అయితే చదవండి. సో ఏంటి ఫస్ట్ పాయింట్ అంటే మేనేజింగ్ ద టెక్నికల్ స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇన్ ది లైన్ విత్ రిక్వైర్మెంట్స్ ఆర్ స్టేజెస్. సో ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ గురించి అయితే వాళ్ళు మొత్తం ఇక్కడైతే ఫస్ట్ పాయింట్లో అయితే మెన్షన్ చేశారు. చూడండి, నేను చెప్పాను కదా, గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, డేటా వేర్ హౌస్, డేటాబేస్, డేటా ఇంటిగ్రేషన్ అండ్ మోడలింగ్. సో వీటి ద్వారా అయితే మనం డేటాని గ్యాదర్ చేసుకొని మనం అక్కడ నుంచి అయితే మనం ఆ అనాలిసిస్ చేసి దాన్ని గ్రాఫ్ రూపంలో కానీ డాష్ బోర్డ్ రూపంలో కానీ రిపోర్ట్స్ రూపంలో కానీ మనం చేయాలి. అదేవిధంగా చూడండి, పర్టికులర్గా ఒక 8 పాయింట్స్ అయితే ఇచ్చారు. ఈ 8 పాయింట్స్ అయితే మీరు చదివేసి దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. అదేవిధంగా ఇంకో పాయింట్ అయితే కూడా ఇచ్చారు, అనలైజ్ ద డేటా సెట్స్ అండ్ ప్రొవైడ్ అడెక్టివ్ ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా కూడా మనం ఈ యొక్క మ్యాటర్ అంతా మనం చూసుకున్నట్లయితే ఈ జాబ్ గురించి అయితే మీకు మంచి అప్డేట్ అయితే ఖచ్చితంగా తెలుసుకుంటారు కదా. ఇప్పుడు విప్రో కంపెనీకి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు. సో ఆ క్లయింట్స్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అయితే అవసరం అవుతుంది. సో ఆ రిక్వైర్మెంట్స్ అనేవి ఎలా డిజైన్ చేయాలి, ఎలా క్యారీ చేయాలి, ఎలా సర్వే చేయాలి అనేది మాత్రం ఈ డేటా అనలిస్ట్ చేసే వర్క్ అయితే అవుతుంది. సో దాని తర్వాత అంటే మ్యాప్స్ మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఈ జాబ్కి అప్లై చేసుకోవాలని డైరెక్ట్గా మనం ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసేస్తే మనకి విప్రో కెరీర్స్లో మన అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే నేను ఖచ్చితంగా మీకైతే అందిస్తాను. ఇక నుంచి ప్రతిరోజు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా ఇస్తాం. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.